సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ నంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయంలో గురు పూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సిద్ధాంతి, వాస్తు నిపుణులు, ఆస్ట్రాలజిస్ట్ తెనాలికి చెందిన తాడిపర్తి గణేష్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నంబర్ 1 మీడియా సంస్థల అధినేత సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ, నేటి కాలంలో ధనార్జనే ధ్యేయంగా కొంతమంది గురువులు, స్వామీజీలు వారి మనుగడ కొనసాగిస్తున్న తరుణంలో ఎలాంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థమైన సేవ చేస్తున్న గణేష్ గారిని ఇలా సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి నాడు మన విజయవాడ స్టూడియోలో మాకు ఎప్పటి నుంచో ఆప్తులు, మన నంబర్ 1 ఛానల్కి ఎన్నో సంవత్సరాలుగా ఏ ఇబ్బంది వచ్చినా ఏమన్నా ఆయన సూచనలు, వాస్తు సలహాలు, అలాగే మన స్టాఫ్ను కూడా ఎవరెవరికి ఎలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన వెంటనే ఈ ఆధ్యాత్మికంగా జాతక ప్రకారం ఆయన సలహాలు చెప్పడమే కాకుండా అనేక మంది సామాన్యులకి సేవ చేస్తున్న వ్యక్తి గురువు గారు మన గణేష్ గారు. నాకు సుమారు 20 సంవత్సరాల పైగా సన్నిహితులు. ఈరోజు చాలా మంది చూస్తున్నాం, ఇవాళ గురువులు అనే పేరుతో అనేక మంది పీఠాలు పెట్టి వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా కానీ కేవలం డబ్బు ఆశతో వాళ్ళని భయపెట్టి రకరకాలుగా పూజలు, హోమాలు ఇలాంటివి చెబుతున్న రోజుల్లో గణేష్ గారు ఆయన దగ్గరికి ఎలాంటి సామాన్యులు వచ్చినా కానీ ఒక్కోసారి నేను చూస్తుంటా వాళ్ళకి ఛార్జీలు కూడా ఈయన ఇచ్చి పంపిస్తుంటారు ఇంటికి. ఆయన వచ్చినాక సలహాలు చెప్పడమే కాకుండా అయ్యా ఇబ్బందులు ఉన్నాం, మమ్మల్ని మీ దగ్గరికి వచ్చామంటే ఆయన ఇంటి దగ్గర భోజనం పెట్టి తిరిగి వెళ్ళడానికి కూడా ఛార్జీలకి డబ్బులు ఇచ్చిన సంఘటన ఎన్నో ఉన్నాయి. మరి వారిని ఈరోజు మన స్టూడియోకి గురు పౌర్ణమి సందర్భంగా ఆహ్వానించాం. అలాగే ముఖ్యంగా రుద్రాక్షల్లో ఆయన ప్రసిష్ట అనమాట. ఇవాళ మనం చూస్తున్నాం, రుద్రాక్షల్ని 1000 రూపాయలు, లక్షల రూపాయలకు పెట్టి అమ్ముతున్నారు చాలా మంది. ఆయన కేవలం 100 రూపాయల్లోనే 100-200 కూడా ప్రతి ఒక్కరికి రుద్రాక్ష ఉంటే దోషాలు పోతాయని. అలాగే పెద్ద పెద్ద మంది, ఎంతో మంది మన దగ్గరికి 110 సంవత్సరాల గురువు గారు వచ్చారు. ఆయన మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేసాం, సన్మానించాం. వారికి కూడా వీరే రుద్రాక్షలు ఇవ్వడం. ఆయన హిమాలయాల్లో ఉంటారు, నెలకు వచ్చి నేరుగా ఆయన దగ్గరికి వెళ్తుంటారు. మరి ఇలాంటి సేవాభావం ఉన్న గురువు గారు గణేష్ గారిని మన నంబర్ 1 స్టూడియోలో మనం గురు పూజ సందర్భంగా సన్మానించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మన స్టాఫ్, ఇక్కడ ఉన్న విజయవాడ చెందిన స్టాఫ్, ఆఫీస్లో వరకు ఉన్న స్టాఫ్, అలాగే మన వెస్ట్ గోదావరి నుంచి మన కొంతమంది అభిమానులు, నంబర్ 1 న్యూస్ అభిమానులు వారు కూడా రావడం జరిగింది. మరి ఈరోజు వారందరి సమక్షంలో గురువు గారి గురు పౌర్ణమి సందర్భంగా సన్మాన కార్యక్రమం చేద్దాం. సన్మాన గ్రహీత గణేష్ గురువు గారు మాట్లాడుతూ, గురు పౌర్ణమి సందర్భంగా నన్ను ఈ విధంగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. మనం మంచి కోరి అన్ని విధాలుగా ఆదుకునే వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. సేవాగుణం కలిగి కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటూ మీడియా రంగంలో ఉన్నత విలువలు కలిగి ఉన్న మంచాల సాయి సుధాకర్ నాయుడు అభినందనీయుడని అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి ఈరోజు సాయి సుధాకర్ నాయుడు గారు గురు పౌర్ణమిని పురస్కరించుకొని మంచి గురు భక్తితో, ముఖ్యంగా ఏంటంటే గురువు మీద గురి అనేటువంటిది అన్ని సందర్భాల్లో రాదు. ఒక దిక్సూచి లాంటి వాడు గురువు. మన జీవన ప్రయాణంలో ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంగా ఉన్నటువంటి స్థితిలో తట్టి నడిపించేవాడు. దుఃఖంలో 4 మంచి మాటలు చెప్పి ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ముందుకు నడిపించేవాడు. మనకు తెలియని విషయాన్ని చెప్పేవాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తెలియని విషయం తెలియజెప్పి మన మంచి కోరారంటే వాళ్ళు గురువే. అందుచేత అటువంటి గురువుల్ని సత్కరించుకునేటువంటి మహోన్నతమైనటువంటి రోజు ఈ గురు పౌర్ణిమ. ఎవరినైనా సత్కరించుకోవచ్చు. సుధాకర్ నాయుడు గారు నన్ను సత్కరించుకున్నారు, ఆయన విశ్వాసం. మరి అదే విశ్వాసంతో మీ అందరూ కూడా నా ఆశీర్వచనం కోసం ఈరోజు నన్ను సత్కరించే భాగ్యం మీకు వచ్చినందుకు, నేను సత్కరించబడినందుకు ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి మీ రంగాల్లో అభివృద్ధి చెందాలని మనసా వాచ కోరుకుంటూ, ఆయురారోగ్యాలు ఆ పరమేశ్వరుడు మీకు కలగజేసి ఇంకా మహోన్నతమైనటువంటి స్థితికి, అభివృద్ధికి, మంచి గుర్తింపుకి వెళ్ళాలని, అట్లాగే మరి ఇంతమంది యాజమాన్యాన్ని ఓర్పుగా, సహనంగా, నేర్పుగా ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకుని నెంబర్ 1 గా ఉన్నారు ఆయన. అంటే పేరులోనే నెంబర్ 1 ఉంది, ఇక దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సాయి సుధాకర్ నాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఎందుకని ముఖ్యంగా ఆయన నాలెడ్జి అమోఘం. ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచి సామాజిక వ్యక్తుల వరకు కూడా అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి. ముఖ్యంగా సామాన్యంగా ఉండేటువంటి ప్రతి వారికి న్యాయం జరగాలనే తపన ఆయనలో ఉంది. చాలా మంది చూస్తారు, అంటే చాలా ఛానల్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అనేది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి. నేను చాలా తక్కువ చూస్తాను ఛానల్స్. నెంబర్ 1 ఎక్కువ చూస్తుంటాయి. ఈ మధ్య ఓటీటీ పెట్టారు గురుగారు చూడమంటే. ఈ టీవీ రంగంలో కానివ్వండి, ఛానల్ రంగంలో మీకు అన్ని విషయాలు తెలిసినా నిస్వార్థంగా కష్టపడుతూ సామాన్యుడికి కూడా ఒక మంచి ఉపాధి అవకాశాలు కలగాలని ఓటీటీ ఛానల్ని క్రియేట్ చేసి కేవలం ఒకే ఒక్క రూపాయితో 100 ఛానల్స్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి, న్యూస్ దగ్గర నుంచి, రాజకీయాల దగ్గర నుంచి, పిల్లల చదువుల దగ్గర నుంచి, అట్లాగే అగ్రికల్చరల్ వ్యవసాయ రంగం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సబ్జెక్టులు అన్ని కలగలిపి మన ముందుకు తీసుకొచ్చారు. సామాన్యుడికి అందుబాటులో ఒకే ఒక రూపాయితో, అంటే సంవత్సరానికి 365 రూపాయలతో ఈ ఓటీటీ ఛానల్ మనం చూడొచ్చు. నెలకే మనం కట్టాల్సి వస్తుందంత. కానీ నెంబర్ 1 ఛానల్ అయితే మాత్రం ఒక 365 రూపాయలకే సంవత్సరం అంతా చూడొచ్చు అనేది మంచి ఆలోచన. ఈ ఆలోచనకు తగినట్టుగా మీరందరూ సహకరించడం కూడా పూర్వజన్మ సుకృతం. మరి ఈ రోజు అంతా కలిసాము ఆ పరమేశ్వరుడి వల్ల. మీరు మంచి స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శివతాండవ స్తోత్రం మొత్తంగా అంటే చాలా సమయం పడుతుంది. శివతాండవం స్తోత్రాన్ని ఒక 2-3 వరకు వినిపించి సెలవు తీసుకుంటాను. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. రావణ బ్రహ్మ రచించినటువంటి శివ తాండవ స్తోత్రం మీరు వినే ఉంటారు. చాలా రకాల టైప్ ఆఫ్ ట్యూన్స్లో వచ్చాయి. అది నేను ఎక్కువగా స్మరించుకుంటూ ఉంటాను. మరి నేను స్మరించుకున్నప్పుడు సుధాకర్ నాయుడు గారు అదే పాడమంటారు వచ్చినప్పుడల్లా. మరి ఆయనకి అది నచ్చింది. మరి శివుడికే నచ్చినప్పుడు ఆయనకి నచ్చటంలో అర్థం ఉంది, మనస్ఫూర్తిగా నచ్చుతుంది. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికం. అంటే శివుడు ఆ రావణ బ్రహ్మ అది పాడుతూ ఉంటున్నాడు కైలాసం ఎక్కుతూ, డమురుకం మోగిస్తూ ఆయన ప్రసన్నం చేసుకుంటానికి. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికం డమడ్డమడ్డమడ్డమన్ నినాదవడ్డమర్ వయం చకార చండ తాండవం తనోతున శివ శివ. అట్లా ఈ శ్లోకాలన్నీ కూడా ఈశ్వరుడు చదువుకుంటా ఉన్నా, ప్రతినిత్యం విన్నా, చదవలేని వారు విన్నా కూడా ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత, శత్రునాశనం జరిగి బాగుంటారు. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్ నినాదవడ్డమర్ వయం చకార చండ తాండవం తనోతున శివ శివ. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్న మహోన్నతమైన వ్యక్తి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారని అన్నారు. కష్టపడి ఇష్టంతో పనిచేస్తూ నెంబర్ 1 మీడియా సంస్థలను అభివృద్ధి చేయడానికి టీం అంతా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడలో నెంబర్ 1 స్టూడియోలో ఈ విధంగా అందరూ గ్యాదర్ అవ్వడం అనేది ఒక శుభ పరిణామం. ముఖ్యంగా గురు పౌర్ణిమ సందర్భంగా గురువులను పూజించుకోవాలి, మనం సన్మానించుకోవాలి. అది మన బాధ్యత. ఎవరైతే పెద్దలుగా ఉండి 4 మాటలు చెప్తారో వారి మాటలు వినాలి, వాటిని అనుసరించాలి, వాటిని పాటించాలి. మన జీవితానికి అవి గమ్యంగా మలుచుకోవాలి. అలాంటి మాటలను మనకు వివరించినటువంటి ప్రముఖ సిద్ధాంతి గారు, అలాగే ఆయన తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. గణేష్ గారు తెనాలి నుంచి వచ్చారు. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ఆయనకు గురు పూజోత్సవ కార్యక్రమ శుభాకాంక్షలు. అలాగే సార్ మీద అభిమానం, ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. 10 ఏళ్ల క్రితం ఆ ప్రయాణం అనేది అలా కొనసాగుతూ వస్తుంది. మధ్యలో ఎన్నో అవరోధాలు, ప్రతిబంధకాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వెనుదిరగల అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. మరి ఆయన్ను సన్మానించడానికి ఈరోజు ఏలూరు జిల్లా
కామవరపు కోట నుంచి వచ్చినటువంటి ఆయన అభిమానులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్ మీ అందరికీ. ఎందుకనంటే ఈరోజు వారు చెప్పినటువంటి మాటలు, ఆపదలో ఎవరైనా ఉంటే నేనున్నాను అంటూ ఆయన ముందుండే ఒక వ్యక్తి శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. నిజంగా నేను ఎంతో కాలం మీడియాలో చేశాను, కానీ ఇటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిని నేనైతే చూడలే. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ముందుంటారు. ఎంప్లాయీస్ ఏంటి, బయట వ్యక్తులు కాదు. కుల మతాలకు అతీతంగా ఆయన ముందుకు వెళ్తూ మమ్మల్ని అందరినీ ఒక మార్గంలో ప్రయాణించడానికి వీలుగా ఒక వేదికను మళ్ళీ తయారు చేశారు. ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఆయన వెనుకడికి వేల. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, మాకు అదే కొండంత ధైర్యం. నేనున్నాను, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈ రోజున మా స్టాఫ్ కానీ మేము కానీ త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడుతున్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో మేమంతా ఈ సందర్భంగా మాకు, ఎందుకంటే మేము ఆయన కింద పనిచేస్తున్నాం, ఆయన మా గురువే ఎప్పటికీ మరెప్పటికీ. కాబట్టి ఈ రోజున మా ఎంప్లాయీస్ తరపున మేమిచ్చే మాట ఒకటే, సంస్థను కష్టపడి ఇష్టంతో ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ వెనుక మేమున్నాం సార్. నిజంగా ఈరోజు ఇంత గొప్ప అదృష్టం నాకైతే, మా స్టాఫ్కి కూడా. కాబట్టి మేమంతా ఈ యొక్క మంచి రోజున మీకు ఇచ్చే మాట సార్, మేము కష్టపడతాం. మీరు ఏ వర్క్ ఇచ్చినా అది మేము ఇష్టపడి కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిన్న షార్ట్ టైంలో మేము అనుకోలేదు అసలు యాక్చువల్గా, కానీ చిన్నది అది టైం లేక చాలా తక్కువ టైంలో చేసాం. అది ఒక్కసారి చూసి, ఎందుకంటే నిజంగా నేను గర్వంగా చెప్పగలను, నా గురువు ఎంఎస్ఆర్ గారు మంచి వ్యక్తి, మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి, ఎవరికి కూడా ఎప్పుడు హాని తలపెట్టనటువంటి వ్యక్తి. కానీ కొంతమంది కావాలని ఏ రకంగా ఇబ్బందులు గురి చేశారో అవన్నీ అందరికీ తెలుసు. వాటిని ఓవర్కమ్ చేస్తూ మేము ముందుకు వెళ్తాం. మా సార్ ఏదైతే ఎంఎస్ఆర్ గారు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకానికి తగినట్లుగా రెట్టింపుగా మేము కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన్ను సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం మాకు చాలా ఉంది. కాబట్టి ఒక్కసారి ఏవి చూద్దాం. సాయం అడిగిన వారిని తిరస్కరించనే గుణం, ఎదుటివారి బాధను తనదిగా భావించే తత్వం, ఉద్యోగుల హృదయాల్లో ఉత్సాహం నింపుతూ, నైపుణ్యం ఉన్నవారిని ప్రోత్సహిస్తూ, సంస్థను ఒక కుటుంబంగా చూస్తూ అందరినీ ఆనందంగా ఉంచే మీ స్ఫూర్తి అద్భుతం. నలుగురికి మేలు జరగాలి అనేది మీ లక్ష్యం. మిమ్మల్ని నమ్మిన నలుగురు ఆనందంగా ఉండాలనేది మీ ధ్యేయం. మా గుండెల్లో ఉన్న ఆ మంచి మనిషి కోసం ఈరోజు మేమంతా గర్వంగా తల ఎత్తి సెల్యూట్ చేస్తున్నాం. సేవలలో మాధుర్యాన్ని చూపిన మీకు, స్వభావంలో సౌమ్యతను చాటిన మీకు, మా జీవితాల్లో వెలుగులు నింపిన మా ఆదర్శ నాయకుడు శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ఇవే మా కృతజ్ఞతలు. నేను ఇంకా మీడియాని పూర్తిగా వదిలేయాలి అనుకున్న సందర్భంలో నేను సార్తో మాట్లాడటం, తర్వాత ఇక్కడికి నా జర్నీ అనేది యూటర్న్ తీసుకోవడం జరిగింది. నిజంగా ఉన్న తక్కువ మందులైనా నేను ఎవరిని నొప్పించకుండా పనిచేయడానికి సార్ ఆశయ సాధన ఏదైతే ఉందో, ఆయన దాదాపుగా ఇక్కడ చాలా తక్కువ టైం ఉండేది, ఎక్కువ క్యాంప్స్, ఛానల్ పని మీద, ఓటీటీ పని మీద తిరుగుతుంటారు. ఇటువంటి క్రమంలో మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా, మనిషి లేనప్పుడు ఒక రకంగా కాదు. ఎప్పుడైనా సరే మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను ఎంతో నమ్మకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఈరోజు మన టీం అందరి తరపున నేను ప్రత్యేకంగా మాటిస్తున్నా, మనం కష్టపడదాం, ఏదైతే హార్డ్ వర్క్ చేద్దాం, చేయాల్సినటువంటి టైంలో మనం కష్టపడాలి. అప్పుడు ఇప్పుడు కూడా ఎవరు మనల్ని వేలెత్తి చూపించరు. ఈరోజు సారు మనల్ని అదే కోరుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వారే సార్ను మోసం చేసినటువంటి పరిస్థితి. ఆ మాట మనం అనిపించుకోకూడదు, ఆ వేలు అనేది మన వైపు తిరగకూడదు, చూపించుకోకూడదు, ఒకరితో మనం ప్రశ్నించుకునే విధంగా ఉండకూడదు. మనం కష్టపడి పనిచేద్దాం.
ఈ సందర్భంగా గురు పౌర్ణిమ రోజున నేను మాట ఇస్తున్నా, ఖచ్చితంగా గురువుగారు కూడా గణేష్ గారు ఉన్నారు. మేము కష్టపడి సార్ మేము చేస్తాం, మా శక్తి కొలది, శక్తిని మించి మేము ఛానల్ కోసం, ఛానల్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా పూర్వపు వైభవాన్ని తీసుకురావడానికి గతంలో ఎలా ఉందో ఆ విధంగానే. ఇటీవల ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జర్నలిస్టు అలాగే హైకోర్టు అడ్వకేట్ అయ్యప్ప, అతను తూర్పుగోదావరి జిల్లాలో అతనిపై కావాలని కొంతమంది వ్యక్తులు దాడి చేసినటువంటి సందర్భంలో అతను పనిచేసిన జర్నలిస్ట్గా చేస్తున్నాడు, అలాగే హైకోర్టు అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను పనిచేసేటువంటి ఛానల్కి సంబంధించిన యాజమాన్యం ఎవరు రాలా, కానీ వెంటనే ఆ విషయం తెలియగానే నెంబర్ 1 న్యూస్లో ఐటమ్ మేము వేయటం, దానికి సంబంధించి వెంటనే నెక్స్ట్ డేనే, అంటే ఐటమ్ ప్లే అయిన తర్వాత 12 గంటల వ్యవధిలోనే ఆ ప్రాంతానికి వెళ్ళటం, అతన్ని హాస్పిటల్ ఉన్నప్పుడు పరామర్శించిన తర్వాత పెరవలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపై ఎవరైతే దాడికి ఉపక్రమించారో, దాడి చేశారో వారిపై కేసు నమోదు చేసే వరకు అక్కడి నుంచి సార్ కదల్లా. అంటే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, కామరకోట నుంచి వచ్చినటువంటి వారు, ఏదైనా ఎవరైనా కష్టంలో ఉంటే నేనున్నానని ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసాం. సో కాబట్టి ఆయన ఉన్నతమైనటువంటి విలువలను మనం పాటిస్తూ ఖచ్చితంగా ఛానల్ కోసం, మన ఛానల్ బాగుంటే మనం కూడా బాగుంటాం. కాబట్టి మనం అంతా కలిసి ఐక్యంగా ఉండి పనిచేద్దాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, చిన్న చిన్న ఇగోస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏ రంగమైనా, ఏ వ్యవస్థ అయినా. అది ఎక్కడి వరకు ఉండాలంటే మనం ఆఫీసు మెట్లు ఎక్కే వరకు మాత్రమే, అసలు అది కూడా పట్టించుకోకూడదు. ఆఫీస్ మనం వచ్చామా, నా ఇంట్లోకి నేను వచ్చా, నా తల్లి దగ్గర నేనున్నా, నా తండ్రి దగ్గర నేనున్నా అనే ఫీలింగ్తో ఒక సంస్థను తల్లిగా, దైవంగా భావించి పనిచేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రాధేయపడుతూ, వేడుకుంటూ సార్కి నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో భాగంగా నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్రను మంచాల సాయి సుధాకర్ నాయుడు సిబ్బంది సన్మానించారు. నమశివాయ. నెంబర్ 1 న్యూస్ ఛానల్లో ఉన్న ప్రతి వారికి కూడా గురు పౌర్ణమి సందర్భంగా నా ఆశీస్సులు తెలియజేస్తూ